మనిషి జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదు, మన అలవాట్లు. మంచి అలవాట్లు ఉంటే మనం పెరుగుతాం. చెడు అలవాట్లు ఉంటే మనం 68 దశలుగా పడిపోతాం. చదువుకోవడం, పనిచేయడం, సంపాదించడం ఇవన్నీ ఒకదాకా. కానీ మన మనసులో ఉండే చిన్న చిన్న అలవాట్లు మనం శాంతి, ఆరోగ్యం, సంపద, సంబంధాలు అన్నింటినీ ప్రభావితం చేస్తాయి. మనల్ని కష్టాల వైపు లాగించే 60 అలవాట్లు. ప్రతి పని రేపటికి వాయిదా వేయడం, చిన్న చిన్న కోపాన్ని కూడా అదుపులో పెట్టకపోవడం, మాట్లాడేటప్పుడు మర్యాద, గౌరవం లేకుండా మాట్లాడటం, ఇతరులను ఎప్పుడూ తప్పు పట్టడం కానీ మన తప్పును ఒప్పుకోకపోవడం, సోషల్ మీడియాకి బానిసైపోవడం, ఎక్కువ పోలికలు పెట్టుకోవడం, తప్పు ఉన్నా కూడా నేనే సరైనవాణ్ణి అని పట్టుబట్టడం, నిద్రపోవాల్సిన సమయంలో ఫోన్ పట్టుకుని ఉండటం, ఉదయం ఆలస్యంగా లేవడం, ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించడం, ఎక్కువ మాట్లాడి తక్కువ చేయడం, మనుషుల్ని ముఖం, చేతి మాటలతో అంచనా వేయడం, తల్లిదండ్రులతో మాట్లాడే రీతిని పట్టించుకోకపోవడం, భోజనం ఏమీ పట్టించుకోకుండా తినడం, దుస్తులు కొనడంలో లగ్జరీలో చూపు, ఆరోగ్యంపై దృష్టి పెట్టుకోవడం, చిన్న విజయాలపై అహంకారం పెంచుకోవడం, తనను ఇతరుల అభిప్రాయంతో కొలవడం, మనసులో మాట చెప్పకుండా పెంచుకోవడం, సంబంధాలను అన్నీ సునాయాసంగా తెంచుకోవడం, పుస్తకాలను అస్సలు చదవకపోవడం, ఎక్కువ గాసిప్, చీకటి మాటలు, మద్యం, సిగరెట్, గుట్కా వంటి అలవాట్లు, డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయడం, డబ్బు, సమయం, శక్తి మూడూ కూడా ప్లాన్ లేకుండా వాడటం, ఒక పని మొదలుపెడితే మధ్యలోనే వదిలివేయడం, చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడటం, మన మాట ఎంత తప్పైనా దాన్ని డిఫెండ్ చేయడం, సహాయం చేసినప్పుడు ఇంకోసారి చెప్పుకోవడం, ఇతరుల సక్సెస్కి అసూయపడడం, కృతజ్ఞత లేని మనసు, ఎవరో చూస్తేనే పనిచేయడం, మన దగ్గర ఉన్న దాన్ని విలువ పెట్టకపోవడం, హద్దులు లేకుండా ప్రేమించడం, ఆ తర్వాత బాధపడడం, సంబంధాల్లో ఒకే మనిషిపై ఎక్కువ ఆశ పెంచుకోవడం, తప్పు మనుషులను తిరిగి తిరిగి మన జీవితంలోకి తీసుకురావడం, ఒక మాట వినగానే నమ్మేయడం, కోపంలో నిర్ణయాలు తీసుకోవడం, బాధలో మాటలు మాట్లాడడం, మన మీదే మనకు నమ్మకం లేకపోవడం, చిన్న పని కూడా పెద్దదిగా ఊహించడం, ఎవరో మనల్ని అర్థం చేసుకోవాలని ఒత్తిడి పెట్టడం, గమ్యం లేకుండా జీవించడం, లక్ష్యం పెట్టుకుని కృషి చేయకపోవడం, సమయానికి పని పూర్తి చేసుకోకపోవడం, ఏం డబ్బు పెడితే అదే వెంటనే రావాలి అనే ఆలోచన, చిన్న చిన్న వాగ్దానాలు చేసి నిలబెట్టుకోకపోవడం, తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పకపోవడం, చిన్న విషయాలకే పెద్దగా బాధపడడం, ఆశలు చాలా పెట్టుకుని ప్రయత్నం మాత్రం తక్కువగా చేయడం, మనసులో ఉన్న రోషం నిల్వ పెట్టుకోవడం, ఇతరుల మాటలతో మనసు మార్చేసుకోవడం, ఎవరైనా బాగా ఉన్నారు అంటే వారిని డౌన్ చేయాలి అని ప్రయత్నించడం, ఆచారాలు, విలువలు, పద్ధతులను లైట్గా తీసుకోవడం, ఇంటి పెద్దలు చెప్పే మాటలు వినకపోవడం, ఏం వచ్చింది అంటే అదే మాట్లాడేయడం, ఆలోచన లేకుండా, రోజంతా శరీరం కదిలించకుండా ఉంచడం, మనసుకు నచ్చని పనులు కూడా ఒత్తిడి చేసుకుని చేయడం, చిన్న సంతోషాల దగ్గర ఉన్నా చూడకుండా పెద్ద పెద్ద స్వప్నాలతో ఒత్తిడి పెంచుకోవడం, చివరగా మనల్ని మనమే ప్రేమించుకోకపోవడం. ఈ అలవాటు ఒకరోజు రాకపోవచ్చు, కానీ చిన్న చిన్న మార్పులు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అలవాట్లు మారితే జీవితం మారుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.